రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జగనన్న సురక్ష కార్యక్రమం ఓ చరిత్ర అని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. జూలై 18వ తేదీ ఒకే ఒక్క రోజు 6,90,000 సర్టిఫికేట్లు అర్హులైన లబ్ధిదారులందరికీ అందజేసి సరికొత్త రికార్డు సృష్టించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష క్యాంపు విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా నెల్లూరులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, మాజీ డీసీబీసీ చైర్మన్ వైసీపీ నేత ఆనం విజయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకించి రాష్ట్రంలో జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా దాని వివరాలు తెలియచేయాలనేటువంటి లక్ష్యంతో స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా, ఏ రాష్ట్రంలో కూడా అమలు కానటువంటి విధంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి అందిస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. అటువంటి పరిస్థితుల్లో మనం అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అర్హత కలిగి ఉండి సాంకేతిక కారణాల వల్ల ఎవరన్నా ఆ లబ్ధి పొందలేనటువంటి కుటుంబాలుంటే వాటిని గుర్తించి సవరించి సమగ్రంగా సంపూర్ణంగా అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి 100% సాచ్యురేషన్ బేసిస్ మీద ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఆ కార్యక్రమానికి సంబంధించి జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందులో భాగంగా ప్రజలకి సంక్షేమ పథకాలు అందుకోవడంలో ఉన్నటువంటి లోపాలను సవరించాలనేటువంటి లక్ష్యంతో ఒక వినూత్నమైనటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెరతీయడం జరిగింది. మేమందరం, నేను కానీ, సోదరుడు విక్రమరెడ్డి గారు కానీ, ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరం వార్డు సభ్యుడి దగ్గర నుంచి మంత్రి దాకా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఏ కుటుంబం ఎంత మేర లబ్ధి పొందిందో చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలు ఆవేదనను వెలుగు, అయ్యా గతంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మా రేషన్ కార్డులు అన్నీ కలిపి లింక్ అయ్యాయి. రేషన్ కార్డులు అన్నీ లింక్ అయినందువల్ల కుటుంబంలో ఆ రేషన్ ఆధార్ కార్డు ఉన్నటువంటివన్నీ లింక్ అయినందువల్ల ఆధార్ కార్డులో ఎవరన్నా కారు కొన్నా, ఆధార్ కార్డుకి సంబంధించి ఎక్కడన్నా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా, ఆ ఆధార్ కార్డు ఉన్నటువంటి వాడికి ఉద్యోగం వచ్చినా వాళ్ళకి సంబంధించి ఆ కుటుంబానికి మొత్తం కూడా ఈరోజు ఆ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి జరిగేటువంటి అవకాశాన్ని కోల్పోతున్నారని చెప్పిన మీదట మేము గ్రామాల్లో నివసిస్తున్నాం, వృద్ధ తల్లిదండ్రులం, మాకు పెన్షన్ కానీ మరొకటి కానీ మంజూరు కావడం లేదని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇప్పటికే అనేక మందికి పెన్షన్లు ఇస్తున్నా, ఆర్థిక భారం కాస్త ఎక్కువ అవుతున్నా ఆ కుటుంబాలకు సంబంధించి ఎవరైతే ఉద్యోగం కానీ, కారు కొనుక్కోవడం కానీ, ఆర్థికంగా స్థితిమంతులుగా కానీ ఉన్నటువంటి ఆ కుటుంబాలను వేరు చేసి మిగిలిన కుటుంబాలకి సంక్షేమ కార్యక్రమాలు అందించండి అని చెప్పి నిర్ణయం తీసుకుని రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ కూడా ఈరోజు మనం చేపట్టాం. దానివల్ల 100% అనేక రకాలైనటువంటి సర్టిఫికేట్, ఎందుకంటే ఈరోజు పాపం చాలా మందిని చూస్తున్నాం, బర్త్ సర్టిఫికేట్ లేనందువల్ల పిల్లలకి అమ్మఒడి రాకపోవచ్చు, డెత్ సర్టిఫికేట్ లేనందువల్ల వితంతు పెన్షన్ రాకపోవచ్చు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేనందువల్ల మ్యూటేషన్ కాకపోవచ్చు. ఇవన్నిటిని కూడా ఒకే విడతలో వీటిని పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇది అపూర్వమైనటువంటి రీతిలో ఎవరికి కూడా ఊహకందనటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనేక చరిత్ర సృష్టించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అందులో భాగంగా జగనన్న సురక్ష అనేటువంటిది ఒక చరిత్ర సృష్టించినటువంటి కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి ముందు వెళితే తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వానికి ఇటువంటి రికార్డులు ఏమి లేవు. గత ప్రభుత్వానికి ఉన్నటువంటి రికార్డు ఏదన్నా ఉంది అంటే అర్హత కలిగినటువంటి వాడికి మొండి చేయి చూపించాలా, పారదర్శకంగా లేకుండా జన్మభూమి కమిటీ సభ్యులు జన్మభూమి కమిటీ సభలో పెట్టి వాళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి, కార్యకర్తలకి అనర్హులైనా సరే పెన్షన్లు కానీ ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నటువంటి ఆలోచన చేశారు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థను జోడించి వాళ్ళ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా మధ్యలో దళారులు లేకుండా నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యేటువంటి విధంగా సుమారు 1,60,000 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో ఈ 4 సంవత్సరాల 3 నెలల కాలంలో భారతదేశంలో జమ చేసినటువంటి ఏకైక రాష్ట్రం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని జూన్ 23వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, 23వ తేదీ నుంచి వారం రోజుల పాటు వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటి అవసరాలు గుర్తించడం, జూలై 1వ తేదీ నుంచి ఈరోజు మనం ఈ కార్యక్రమానికి సంబంధించి శిబిరాలు క్యాంపులు ఏర్పాటు చేయడం, జూలై 1వ తేదీ నుంచి ఆ జూలై 1వ తేదీ వరకు ఏదైతే యాప్లో వాలంటీర్లు సేకరించినటువంటి వివరాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మొత్తం 15,004 సచివాలయాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇప్పటికీ 10,700 సచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు దాదాపుగా 2,50,000 మంది వాలంటీర్లు, 1,50,000 మంది సచివాలయ ఉద్యోగులు, వీళ్ళతో పాటు 3,000 మంది మండల స్థాయి అధికారులు నిర్వహిస్తున్నారు. దాదాపుగా 60% పైచిలుకు ఇప్పటికే ఈ జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు దాదాపుగా 27 లక్షల మందికి ఈరోజు ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్స్ ఇచ్చాం. 24 లక్షల మందికి ఆదాయానికి సంబంధించినటువంటి ధృవీకరణ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇచ్చారు. 3,000 పైచిలకు ఓబీసీ సర్టిఫికేట్లు ఇచ్చారు. 5,200 ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు. ఈ విధంగా దాదాపుగా 1,17,00,000కు సంబంధించినటువంటి కుటుంబాల దగ్గర నుంచి ఈరోజు వివరాలు సేకరించి ఇప్పటికే 57,30,000 కుటుంబాలకి ఆ సంబంధిత ధృవీకరణ పత్రాలు కానీ, రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ కానీ, న్యూ రైస్ కార్డ్స్ కానీ, రైస్ కార్డ్ అడిషన్స్ కానీ ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఒక్క జూలై 18వ తేదీ రికార్డ్ ఏంటంటే ఒకే రోజు దాదాపుగా 6,90,000 సర్టిఫికేట్లు ఒకే రోజు, జూలై 18వ తేదీ ఒకే రోజు 6,90,000 సర్టిఫికేట్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అనేక కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రజలకు అందించడం జరిగింది.